వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు బ్రింజాల్ గ్రేవీ కర్రీ చేసి చూపిస్తానండి. ఆల్రెడీ నేను బాండి పెట్టుకున్నానండి, ఆయిల్ హీట్ ఎక్కింది. దీనిలో పోపు గింజలు వేసేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. పోపు గింజలు ఫ్రై అయిపోయాయండి. ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క అండి. ఇది కూడా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 3 ఆనియన్స్ బిగ్ సైజ్ అండి, ఇలా వేసేసుకున్నాం. ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నామండి. నేను ఒక 1/2 kg బ్రింజాల్కి 3 బిగ్ ఆనియన్స్ తీసుకున్నానండి, పెద్దవి. మీరు కూడా అలానే తీసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాయండి. మనం దీనిలో ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. వన్ మినిట్ అండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్, అంటే ఒక పెద్ద టేబుల్ స్పూన్స్ ఒక టేబుల్ స్పూన్ వేసానండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బ్రింజాల్ యాడ్ చేసేసుకున్నాం. కంప్లీట్గా ఫ్రై అవనిద్దాం. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి నేను బ్రింజాలు, అవి వేసేసుకుందాం. చూసారా, అలా పొడవుగా కట్ చేసుకోవాలండి, చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవద్దు. ఇది గ్రేవీ కాబట్టి ఇలానే ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఎప్పుడైనా ఇవి కట్ చేయగలను వెంటనే సాల్ట్ వాటర్లో వేసేసేయాలండి, లేదంటే కలర్ చేంజ్ అయిపోతాయి. పొటాటో అయినా ఏదైనా కూడా. కాకపోతే ఇవి కట్ చేసుకునేటప్పుడు మనం పుచ్చులు ఉన్నాయో లేవో చూసుకోవాలి జాగ్రత్తగా. అంటే ఇంట్లోవే కాబట్టి ప్రాబ్లం లేదండి. సో మొత్తం మిక్స్ చేసుకొని మంచిగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. మిక్స్ చేశానండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 2 minutes మగ్గనిద్దాం. ఈ బ్రింజాల్ త్వరగా మగ్గిపోతుందండి. గ్రేవీ కోసం నేను పల్లీలు తీసుకున్నానండి. ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు క్యాష్యూ నట్స్, నువ్వులు, గసగసాలా వేసుకుందాం. అన్నీ కలిపి రోస్ట్ చేసుకోవాలి అండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నది. ఇది చల్లారిన తర్వాత మనం పేస్ట్ చేసుకుందాం. చూసారు, ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు కొంచెం దీనిలో మనం సరిపడే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నామండి. ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను, ఫుల్ టేబుల్ స్పూన్ అండి. దీన్ని మిక్స్ చేసుకున్నాం. మొత్తం మిక్స్ అయిపోయిందండి. ఒక 2 minutes ఫ్రై అవనిద్దామండి, కంప్లీట్గా మగ్గిపోతాయి. ఇవి కూడా చల్లారిపోయాయండి. మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుందాం. చూద్దాం, ఫ్రై అయిపోయిందండి. దీనిలో ఇప్పుడు మనము రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ వేసాను, బిగ్ టేబుల్ స్పూన్. దీన్ని కూడా కంప్లీట్గా మిక్స్ చేసుకుందాం. ఇంకా మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నది దీనిలో వేసేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి. కంప్లీట్గా మిక్స్ చేసేసుకుందాం. చూసారా, మొత్తం మిక్స్ చేసుకున్నామండి. దీనిలో ఒక పించ్ షుగర్ యాడ్ చేసుకున్నాయి. ఇంత చాలండి. అసలు చాలా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఆ చిటికెట్ చాలు. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక 2 minutes బాయిల్ అవ్వనిద్దాం. కంప్లీట్ అయిపోయిందండి. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయిందండి. నేను కర్రీ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. చూసారా, చాలా మంచి గ్రేవీ కర్రీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.